తర్వాత ఈ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహం కూడా రాధా గోవింద, రాధా మదనమోహన, రాధా గోపీనాథ్ అన్ని దగ్గర దగ్గర ఒక 16 విగ్రహాలు కృష్ణుని యొక్క ముదిమనమడు వజ్రనాభుడు ఆయన విశ్వకర్మ ద్వారా చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అయితే ఈ మహమ్మదీయులు దండయాత్ర ఔరంగజేబు సమయంలో ఈ బృందావనం మీదకి నిన్న రాధా గోవింద మందిరం ఎంతమంది వెళ్ళారు కదా, పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది, 3 అంతస్తులు ఉంటుంది. అది ఇంకా 4 అంతస్తులు ఉండిందంట పైన. ఆ మందిరం మీద పెట్టేటువంటి దీపము ఆగ్రాలో కోటలో ఔరంగజేబుకి కనిపించదంట. దీపం మన ప్యాలెస్ కన్నా పెద్దదిగా ఉంది, ఇదేంటిది అని చెప్పి సైనికులు పంపించాడంట. పంపించి ఇంత పెద్దది ఉండకూడదు, కొట్టేయండి అన్నాడంట. ఒక 400 అంతస్తులు కొట్టేసిన తర్వాత అది అట్లా కదిలినట్టు అనిపించిందంట. వీళ్ళకి భయం వేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారంట, పారిపోయారంట సైనికులందరూ కూడా. అది రాధా గోవింద మందిరం అన్నమాట. షడ్గోస్వాములు మనకు దక్షిణ భారతదేశంలో రామానుజ సంప్రదాయంలో ఆళ్వార్లు అని చెప్పి అంటారనమాట. ఆళ్వార్లు. సో ఇక్కడ గోస్వామీస్ అని ఉంటారు. షడ్గోస్వాములు వాళ్ళలో చాలా ముఖ్యమైన వాళ్ళు. గోస్వామి అంటే గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే వాటిని ఆ ఇంద్రియాలను తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి మహాత్ములు వాళ్ళు అనమాట. వాళ్ళల్లో ప్రముఖులు వచ్చి సనాతన గోస్వామి, రూప గోస్వామి, జీవ గోస్వామి, వీళ్ళందరూ కూడా రఘునాథ్ దాస్ భట్ గోస్వామి వీళ్ళందరూ ఉన్నారు. ఈ రూప గోస్వామికి శ్రీ చైతన్య మహాప్రభు 580 సంవత్సరాల క్రిందట కృష్ణుడే భక్తావతారిగా అవతరించాడనమాట. ఒకసారి రుక్మిణీదేవి పాదసేవ చేస్తూ ఉందంట. మిమ్మల్ని అందరూ పూర్ణ పురుషోత్తముడు అంటారు, మీరు అనుభవించింది కూడా ఒకటి ఉంది స్వామి అనిందంట. టక్కని స్వామి అన్నాడంట, అదేంటి దేవి అన్నాడు. భక్తులు స్వయంగా మీ గురించి పరితాపం చెందుతారే, విరహం, ఆ విరహాన్ని మీరు స్వయంగా అనుభవించలేదు కదా, అందుకని చెప్పి మీరు అనుభవించింది ఈ సృష్టిలో ఒకటి ఉంది అనిందంట. అప్పుడు స్వామిలో సంకల్పం కలిగిందంట, నేను భక్తావతారిగా అవతరించాలా అని. ఆ భక్తావతారిగా కృష్ణ చైతన్య మహాప్రభుగా ఆయన అవతరించారనమాట. సో చైతన్య మహాప్రభు రూప గోస్వామికి, సనాతన గోస్వామికి చెప్పారు, బృందావనంలో మీరెళ్ళి కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశాలను గుర్తించి అక్కడ మందిరాలు ఏర్పాటు చేయండి అని చెప్పారు. ఈ రాధా గోవింద విగ్రహం కోసం ఈయన వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ 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 అని చెప్పి వెతుకుతూ ఉంటే ఎక్కడ కనిపించలేదు. ఆయన యమునా తీరంలో కూర్చొని, ఇంకా ఈ విగ్రహాన్ని నేను గుర్తించకపోతే గురువు యొక్క మాటలు నేనేం శిరస వహించాను, ప్రాణత్యాగం చేసేస్తానని చెప్పి అనుకుంటే ఒక గోపాలుడు వచ్చాడంట. బాబా బాబా, ఒక విచిత్రం ఇక్కడ రోజు జరుగుతుంది, కొంచెం చూద్దురా అన్నాడంట. ఏంటది అని చెప్పి వెళ్ళాడంట. వెళితే ఒక పుట్టలోకి ఒక ఆవెళ్ళి ఆ పుట్టలోకి పాలు వదిలేస్తా ఉందంట. రోజు ఈ విచిత్రం జరుగుతుంది ఇక్కడ. ఇది ఎక్కడ జరిగింది మనకు సౌత్ లో చెప్పండి. తిరుపతి కాదు, తిరుమలలో జరిగింది. సో ఈ రూపగోస్వామి వెళ్ళి ఆ పుట్టలో ఏముందని చెప్పి చూశారనమాట. చూస్తే రాధా గోవిందది. సో ఆ విగ్రహాన్ని వెలికి తీసి అక్కడ ఆ మందిరం కట్టడం జరిగిందనమాట. సో తర్వాత రాధా మదన మోహన, నిన్న మనం పరిక్రమ చేసేటప్పుడు కొండ మీద ఒక కొండ చెప్పాను. ఆ కొండ పేరేం చెప్పాను చెప్పండి. ద్వాదశాదిత్య తిల అంటే 12 మంది ఆదిత్యులు భగవంతుడు కాళీయమర్దనం చేశాడని చెప్పి చలిగా ఉన్నట్టు ఆయన ఫీల్ అయితే ఆ సూర్యరశ్మితోటి. సో ఇప్పుడు ఎండలోకి వచ్చిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది, సూర్యరశ్మితోటి వేడిమినిచ్చాను, అందుకని ఆ కొండ మీద. అది కూడా ఆయన నిన్న నేను చెప్పినట్టుగా ఎవరో బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్నారు, ఉంటే ఈయన భిక్షాటనకి వెళ్ళారు. భిక్షాటనకి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ తినిపించడం అది ఇది చేస్తా ఉన్నారు. ఏంటి వాళ్ళు తింటా, ఏదో మనం పెట్టినట్టు నైవేద్యం కాదు. యాక్చువల్ గా నైవేద్యం మనం పెట్టేటప్పుడు మనం కళ్ళతో కూడా చూసి అరే ఇదేదో బజ్జీ బాగుంది అని అనుకోకూడదు అంట. అది మహాపాపం. అంటే ఏ రకమైనటువంటి వికార భావన లేకుండా పవిత్రంగా నైవేద్యం పెట్టాలన్నమాట. కలియుగంలో ఇవన్నీ ఏం చేయలేము. ఆడొక పక్క వండుతుంటే ఈడొక పక్క కారుతా ఉంటాయి మనకు. అందుకని చెప్పి ఏం చేయడానికి కూడా అర్హత లేదు, నిగ్రహం లేదు కదా.
కలియుగంలో లేనటువంటిది ఏంటి అంటే నిగ్రహం లేదు ఎవడికి కూడా. అందుకనే నారదుల వారు అడుగుతారనమాట బ్రహ్మని, ఏమి చేసి మోక్షాన్ని పొందుతారయ్యా? మంద సుమంద మతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, పవిత్రత తక్కువ. వీటన్నిటికి మించి వరం ఒకటి ఉందంట. మనసు ఏంటది అంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట. ఒక్కడన్నా ప్రశాంతంగా ఉండే ముఖారం విందాం, భూతద్దం వేసి వెతికి చూడండి, ఎప్పుడు మొహం ఇటు చూసుకొని ఉంటుంది. ఇంక ఎదురెదురు పెడితే ఏడిస్తే బాగుండదు కాబట్టి గుడ్ మార్నింగ్ అన్నా ఎవడు మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. వీడెట్ట శాంతిని పొందుతాడు, వీళ్ళెట్ట మోక్షాన్ని పొందుతాడు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ 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 హరిర్నామైవహి కేవలం కలో నాస్తేవ 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 గతిరణ్యద. ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. 3 సార్లు లేదని చెప్తే ప్రమాణం అది. ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది చెప్పాలా అంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తాడు. హరే కృష్ణ. అబ్బాయి ప్రసాదం పెట్టినట్లేరు, ఉదయం తినలేదు పొంగల్. ఎవరు మీరు తిన్నారా? మరి తిన్నట్టుందా? మీరు చెప్తుంటే ఏమన్నా ఏదో వారం రోజుల నుంచి ఏం తిన్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్మషనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు రుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్మషనాశనం, కలికాలంలో కల్మషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వవేదేషు రుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అని చెప్పడం జరిగింది అనమాట. సో అందువల్ల ప్రతినిత్యం ఈ యొక్క మహామంత్రాన్ని జపించండి. కలియుగంలో యుగధర్మం ఇది. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతోమకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. మిగిలినవేవి మనం చేయలేం, ముందు యుగాల్లో చేసిన పద్ధతులన్నీ కూడా. సో సులభం. ఇప్పుడు నామం చెప్తే అందరు చేశారా లేదా? అది రోజు చేశారనుకోండి, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పురంధరదాస్ అనే మహానుభావుడు మన అన్నమయ్యలాగా కర్ణాటకలో ఆయన ఒక కీర్తన పాడతాడు. ఆ కీర్తన అర్థం ఏంటి అంటే, నరజన్మ బంధాగ నాలిగే ఇరువాగ కృష్ణానబారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత, నాలుకన్నదున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టవులిష్టిల్ల. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవంట. అయితే ఎన్నో సార్లు చెప్పంగా కూడా చేయరు మనోళ్ళు జపం. ఎందుకంటే వీళ్ళకి ఇది అలవాటైపోయి కృష్ణ అనడం ఇష్టం లేదనమాట. మరి మీరు ఇంత దూరం వృందావనంకి వచ్చారు అని అది ఇష్టం ఉందా? కృష్ణ అని అంటారా? ఎంతమంది కృష్ణ అంటారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే